ఈ అడవిలో శివాలయం గురించి మీలో ఎంతమందికి తెలుసు? ఈ శివరాత్రి సందర్భంగా నెల్లూరులో ఉన్న అడవిలో శివాలయంలో ఆ మహాశివుని దర్శించుకుందామని వెళ్తే దర్శనం మాత్రం భలే జరిగింది. ఏ శివాలయంలో లేని విధంగా ఇక్కడ గర్భగుడిలో ఉన్న ఆ మహాశివుడికి స్వయంగా మన చేతులతోనే అభిషేకం చేయొచ్చు. ఈ ఆలయానికి వచ్చే ప్రతి ఒక్కరు ఈ అభిషేకాన్ని అయితే చేయొచ్చు. అలాగే శ్రీశైలం, కాశీ తర్వాత ఈ తెల్లమర్రి చెట్టుని ఇక్కడ మాత్రమే చూడగలం. అంతేకాకుండా ఆలయం వెనక ఉన్న ఈ తెల్లమర్రి చెట్టుకి ఏమైనా కోరికలు కోరుకొని ముడుపు కడితే అవి ఖచ్చితంగా జరుగుతాయని ఇక్కడికి వచ్చే భక్తులందరూ నమ్ముతారు. అలాగే కార్తీక మాసం అలాంటి విశేషమైన రోజుల్లో దీపాలు పెట్టుకునేందుకు కార్తీక మండపాన్ని కూడా నిర్మించారు. 1008 దీపాలు పెట్టేలా నిర్మించారు. ఇక్కడ ప్రతి సోమవారం అలాగే కార్తీక పౌర్ణమి, శివరాత్రి రోజుల్లో అన్నదానం అయితే పెడతారు. ఈ శివాలయం గురించి ఎవరికి తెలియనప్పుడు అందరూ అడిలో శివాలయం అనేవారు. ఇప్పుడు ఈ శివాలయాన్ని శ్రీ దుర్గా భవానీ సమేత అభయలింగేశ్వర స్వామిగా పిలుస్తారు. కానీ ప్రజలందరూ ఇప్పటికీ కూడా అందరూ అడిలో శివాలయం అని పిలుస్తారు. అలాగే ఇక్కడ పంచముఖ వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామిని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇంకా ఈ అడిలో శివాలయం అడ్రస్ వచ్చేసి నెల్లూరు గూడూరుకి వెళ్లే హైవే మీద గొల్లమూడి రోడ్ ఆపోజిట్ లో అయితే ఉంటుంది. మీరు ఆల్రెడీ వెళ్ళుంటే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి.